పిఠాపురం పట్టణంలో పురాతనంగా ప్రసిద్ధిగాంచిన కుంతి మాధవస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు మరియు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు. భక్తులందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించాలని కోరారు. ఈ నెల 6 నుండి 13 వరకు స్వామివారికి పంచామృత అభిషేకం, శేషవాహనంపై ఊరేగింపు, కుంకుమ పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు చక్రవర్తుల నరసింహమాచార్యులు, కొండేపూడి శివ, మాజీ చైర్మన్ కంచర్ల రాంబాబు, కోలా సాయి, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, దాసరి రాంబాబు, సురేంద్ర దత్త తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఈవో గారు, ఆలయ అర్చకులు, అలాగే కంచర్ల భక్త బృందం కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మేము అధికారులకి, పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే, భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బందోబస్తును కూడా మీ వైపు నుంచి ఇవ్వాలని, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఎలా అయితే ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా స్వామివారి రథోత్సవం 11వ తారీఖున జరగబోతున్నది. ఈ రథోత్సవంలో ఎంతో మంది మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ముఖ్యంగా పోలీసు అధికారులు మేము కోరడం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భక్తులు ఎక్కువ వస్తున్నారో అల్లరముక్కలు కూడా వీళ్ళని మహిళలను ఇబ్బంది పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ చాలా మంది మహిళలు బాధపడిన తంతు కూడా నేను గత సంవత్సరం కూడా చూడడం జరిగింది. కాబట్టి అయ్యా, ఇది ఎంతో భక్తిగా స్వామివారిని కొలవడానికి కోసం, ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం. సాక్షాత్తు ఆ నారాయణుడే రథమెక్కి భక్తుల మధ్యకు వచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ రథయాత్రలో ఎటువంటి మహిళలకు కానీ, పిల్లలకు కానీ ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఆ రోజు మద్యం షాపులు, జిల్లా కలెక్టర్ గారిని మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే, మద్యం షాపుల్ని ఆ రోజు క్లోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే పోలీసు వారిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ఈ యొక్క ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి వీక్షించండి, స్వామివారిని దర్శించండి, రథోత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచు నమో నారాయణాయ. ఈ దేవస్థానం ప్రాచుర్యత ఈ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమన్నమంది కూడా శ్రీ స్వామివారి కళ్యాణం 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 6వ తారీఖున ఉదయం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకము, రాత్రి 6 గంటలకి అంకురార్పణ, ధ్వజారోహణ ప్రతిష్ట జరుగుతాయి. మొన్నాడు అంటే 7వ తారీఖుని ఉదయం శుక్రవారం అయింది. ఆ రోజున స్వామివారి లక్ష్మీదేవికి పంచామృతాభిషేకము, ఆ స్థానంలో కుంతిమాధవస్వామి, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవులని పెళ్లి కుమార్తెని చేయట అది జరుగుతుంది. మొన్నాడు 8వ తారీఖు ఉదయం స్వామివారికి శనివారం అవుతుంది. ఆవేళ పంచామృతాభిషేకము, విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 4 గంటలకి గజవాహనం మీద గ్రామోత్సవం, తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత 9వ తారీఖున ఉదయం గరుడు వాహనం మీద శ్రీ స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 10వ తారీఖుని రాత్రి పొన్నవాహనం మీద స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖుని రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగుతుంది. తర్వాత 12వ తారీఖున ఇక్కడికి మనకు 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఉప్పాల సముద్రం వద్ద చక్ర స్నానము జరుగుతాయి. తర్వాత ఏంటంటే 13వ తారీఖుని స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము, తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ పుష్పయాగం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శనానికి ఇచ్చేసి ఆయన్ని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము.